ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. నీ స్వరము మధురము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఈ వచనం సొలొమోను రాసిన పరమగీతము గ్రంథంలోనిది. ఇది ప్రేమ గీతాల రూపంలో రాయబడింది. వరుడు ప్రియుడు ప్రియురాలని పావురం అని ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. ఆమె భయంతో దాగి ఉంది. అతడు ఆమెను బయటికి రావాలని, తనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. ఇది ప్రేమలోని సన్నిహిత సంబంధాన్ని చూపిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినును. మన జీవితానికి కాపరిగా ఉన్న క్రీస్తు స్వరము వినే యోగ్యతను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఆ స్వరం మనం వినగలిగినప్పుడే ఆయన కాపరత్వంలో మనం భద్రంగా ఉండగలం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవునికి సమీపంగా ఉండుటకు ఆయన మందలోని గొర్రెలుగా ఉన్నప్పుడే సాధ్యం. అప్పుడు మన కాపరి మనకు సమీపంగా ఉంటాడు. మనకు ఏ విషయంలోనూ భయం అవసరం లేదు. దేవుడు మనలను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా పావురమా అనే పదం దేవుని యొక్క స్నేహపూర్వక ప్రేమను చూపిస్తుంది. మనలో ఉన్న పాపం, భయం, నిస్సహాయత వల్ల చాలాసార్లు దాక్కొని ఉంటాం. కానీ మనలను ప్రేమిస్తున్న మన దేవుడు మన ముఖాన్ని, స్వరాన్ని చూడాలని, వినాలని కోరుతూ ఉన్నాడు. అంటే మనతో సంబంధం కోరుతూ ఉన్నాడు. ప్రార్థనలు వినాలని కోరుతూ ఉన్నాడు. మన భయం, బలహీనతలు, నిస్సహాయతలను బట్టి దాక్కొనకుండా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుటకు ఆయనను సమీపించినప్పుడు మనలను ప్రేమతో హక్కున చేర్చుకుంటాడు. మనతో సహవసించుటకు ఆయన ఇష్టపడతాడు. అదే ప్రేమతో మనం కూడా ఆయనను ప్రేమించి అన్నింటిలో ఆయనకు విధేయత చూపేవారంగా ఉండాలి. ఆమేన్.